నాకు నాకు పోయే కాలం వచ్చిందిరా జోగిని బ్రహ్మరాంబ గారికి రామచంద్ర మాధవి గారికి అందరూ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఇది ఖచ్చితంగా అండి, ఇది వ్యవస్థీకృత నేరాల కింద వస్తుంది. 80 మొన్నటి దాకా మీకు విషయం చెప్పాలి, ఇది ఎఫ్ఐఆర్ నమోదైంది ఫిబ్రవరిలో మాత్రం నమోదైంది మోకిల పిఎస్ లో. దాని అప్పటి వరకు కూడా ఎలాంటి కదలిక రాలేదు. ఇప్పుడు మీ అందరి సపోర్టు, అలాగే మీ అందరి సహకారము, అలాగే మీరందరూ ఇచ్చిన సపోర్టు, ఇవన్నీ కూడా మేము ఆనరబుల్ మహిళా కమిషన్ వారు ఇచ్చిన సపోర్టు, వీటన్నిటితో కూడా కదలికి వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా పోలీసు వారికి, మహిళా కమిషన్ వారికి, మీ అందరూ కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సరే, చాలా మంది ఉన్నారు ఇక్కడ, అందరూ తెలిసిన వాళ్ళే. దయచేసి నేను పేర్లు చెప్పలేదని చెప్పి పాపగించుకోమాకండి. రేపు మనం మళ్ళీ అట్లే లేదు, మీ అందరూ కూడా నా సిస్టర్స్, నా కుటుంబ సభ్యులు. సో ఒకటి చెప్తున్నానండి, అన్యాయం కోసం ఆజాద్ ఎప్పుడైనా ఒక్క నిమిషం అక్కడికే వస్తున్నా బెదర్, సెక్షన్స్ కూడా చెప్తున్నాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు ఫస్ట్ అది చెప్పాలి. తర్వాత ఏంటంటే, ఇది ఏంటంటే అన్ని వ్యవస్థీకృత నేరాలు కాబట్టి ఇవన్నీ కూడా అబౌవ్ 7 years నేరాలే. ఎందుకంటే 318 చీటింగ్ కేసు ఏదైతే ఉందో అది 7 years పడతా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మహిళల మోడస్టీకి సంబంధించిన విషయము, ఇవన్నీ కూడా వ్యవస్థీకృత నేరాలు వస్తాయి కాబట్టి నెక్స్ట్ ఎఫ్ఐఆర్ కూడా ఎక్కడ నమోదవుతుందంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ కరీంనగర్ లో జరిగింది కాబట్టి అక్కడ శ్రీవర్షినికి లేదండి, ఆమె బాధితురాలుగా మేము చూస్తాము. శ్రీవర్షిని కూడా బాధితురాలుగా చూస్తాము. ఆమె కూడా శ్రీ మహిళా సంక్షేమ కార్యక్రమం కూడా మేము సబ్మిట్ చేసి ఆమె కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె మైండ్ని మార్చాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఎందుకంటే అలాంటి ప్రయత్నం జరగకపోతే మళ్ళీ ఆమె ఎక్కడ విడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి. చెప్పండి. అవునండి.
నీకు పోయే కాలం వచ్చిందిరా ముందా కొడక ఎంత మందిని బాధ పట్టావురా ఇంకోసారి రావాలి అంటే ఉచ్చపడాలి లగ్నా చూడాలి లగ్నా కొడక ఎంత చేస్తారా మీకు ఉండమయ్యా అసలు పరిష్కారం నిధులు పెద్ద తింటారా ఒక ఆడబిడ్డలకి ఇస్తా మోసం చేస్తావరా సంఖ్య సమాజానికి ఏం చేస్తే ఇస్తారా లేదనుకుంటున్నావా వాళ్ళ తల్లి ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా వయసు వాళ్ళ అమ్మ వాళ్ళ ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా వాళ్ళ బాధ కష్టం కాదు శ్రీనివాసు ఈ రోజు జైల్లో ఎక్కువ పెట్టాలని అర్థమైందా చెప్పప్పుడు తిరిగి మహిళా జైలు పెట్టకండి అప్పుడు తిరిగి చేత వేసుకుంటే
నేనే వాస్తవము ఆడవాళ్ళ జైల్లో పెట్టవాలి అక్కడ కూడా మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇలా నగరానికి రావడం లేదా ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళందరికీ కూడా కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం రావడం అనేది నిజంగా గౌరవంగా మాట్లాడాలి. ఎన్నో చాలా అవుతున్నాయి. ఎవరన్నా సపోర్ట్ మళ్ళీ పేరు ఎవరు పెట్టకండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. వారికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో Thank you.